ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని పలు గ్రామాల్లో పత్తి కొనుగోలు చేస్తూ ఎలక్ట్రానిక్ కాంటాలో రిమోట్తో తూకం తక్కువగా చూపిస్తూ మోసం చేస్తున్న 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతులు లేకుండా పత్తి వ్యాపారం చేస్తున్న పలువురు వ్యక్తులు ఎలక్ట్రానిక్ కాంటాలో 15 నుంచి 20 కేజీలు తక్కువ చూపిస్తూ మోసానికి పాల్పడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 6గురిని అరెస్ట్ చేసి వారి నుంచి టాటా ఎస్ వాహనాలతో పాటు ఎలక్ట్రానిక్ కాంటాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ రోజు తల్లాడ మండలంలో నకిలీ ఎలక్ట్రానిక్ కాటాలతోటి గ్రామాల్లో తిరుగుతూ పత్తి కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నటువంటి 6 వ్యక్తులను పట్టుకొని వారి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. వీరు ఎలక్ట్రానిక్ కాటాలలో ఎలక్ట్రానిక్ చిప్లు ఏర్పాటు చేసుకొని ఎక్కువ బరువు ఉన్నటువంటి పత్తి తక్కువగా కనపడే విధంగా రైతులకి మోసం చేస్తూ దాదాపు ఒక గింటాకి 15 నుంచి 20 కేజీలు తక్కువ చూపించే విధంగా చిప్లు ఏర్పాటు చేసుకొని గ్రామాల్లో రైతుల వద్ద నుంచి పత్తి కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళని పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. రైతులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే పత్తి అమ్మేటప్పుడు కాటాలను ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాం. అందరికీ విజ్ఞప్తి ఏమిటంటే పత్తిని బయట దళారులకు అమ్మకుండా సీసీఐ ఏర్పాటు చేసిన కౌంటర్లలో అమ్ముకోవాలని కోరుచున్నాము. తల్లాడ మండలంలో 60 మందిని ఇటువంటి దళారులను బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎవరి దృష్టి కన్నా ఇట్లా దళారులు కానీ నకిలీ కాటాలతో వచ్చి గ్రామాల్లో తిరుగుతూ మీ దృష్టికి ఏదైనా విషయం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరినాను. లేని వాళ్ళు పత్తి వ్యాపారం అనేది చేయటం నిషేధం కాబట్టి వారి మీద కూడా తగు చర్యలు తీసుకోవడం